హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా నేను బ్రెడ్ సైజెస్ ఒక 7 వరకు తీసుకున్నాను. మీకు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి తీసుకొని ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నేనైతే 7 పీసులు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా దానికోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క బ్రెడ్ ముక్కని యాడ్ చేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకొని మొత్తం పీసులను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంట్లోనే మనము చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు లేదా ఫెస్టివల్స్ టైంలో ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా ప్రిపేర్ చేసేసి మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ సపరేట్ తీసేసి ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసి ఇందులోకి బాదాము కిస్మిస్లు యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసి ఇవంతా కూడా ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకుంటేనే మనకి బ్రెడ్ హల్వా అనేది తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని ఈ మొత్తం కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలో పెట్టేసుకుందాము. ఈ విధంగా ఇవంతా తీసేసి సపరేట్ గిన్నెలో పెట్టేసుకొని ఇదే పెనంలోకి ఒక గ్లాసు నీళ్ళని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకోండి. 1/2 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే. ఈ విధంగా యాడ్ చేసి ఇది ఒక పొంగు వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికేలోపు మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న పీసులుగా ఇలా తుంచేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట దొరికే వాటికంటే కూడా మనకి ఇదే ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేసి చూడండి. బ్రెడ్ హల్వా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం బ్రెడ్ని కూడా ఈ విధంగా పీసులుగా చేసేసుకొని ఇప్పుడు పాలు పొంగుతూ ఉన్నాయి కదా, ఇలా బాగా ఉడుకుతున్న ఈ పాలలోకి మనం ఇందాక తుంచుకొని పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇందులోకి మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి అంత ఎక్కువ యాడ్ చేస్తే మనకి హల్వా అనేది అంత టేస్టీగా ఉంటుంది. మనకి నెయ్యి తక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొద్దిగా నెయ్యి ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి, కానీ చూపించడం మర్చిపోయాను. ఈ విధంగా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోండి. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు. మీరు ఫుడ్ కలర్స్ కలర్ఫుల్గా కావాలంటే మీరు ఫుడ్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు. ఈ విధంగా ఇదంతా కూడా బాగా మెత్తగా అయ్యేటట్లు మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీరు స్వీట్ ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి షుగర్ని కానీ బెల్లంని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా షుగర్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా మరొకసారి మొత్తం కలిపేస్తున్నాను. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫుడ్ కలర్ వేస్తే కనుక పర్ఫెక్ట్గా బయట దొరికే బ్రెడ్ హల్వా లాగానే ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ నేను మరి కాస్త నెయ్యిని యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, నెయ్యి ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుందని. మీరు ఇందులోకి మిల్క్ మేడ్, కోవా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో దొరికే వాటితోనే చూపిస్తున్నాను. ఈ విధంగా నెయ్యిని కూడా యాడ్ చేసేసి మరోసారి మొత్తం మిక్స్ చేసుకోండి. మరోసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఏమైనా షుగర్ ఏదైనా తగ్గింది తీపి అనిపిస్తే మరి కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు.
యాడ్ చేసి స్టవ్ ఆపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత తిన్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఫెస్టివల్స్ టైంలో ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ బయట దొరికేలాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.